ఆగస్టులో టెండర్లు ఓపెన్ చేసి అయిపోయింది. కాంట్రాక్టర్ చేసిన టెండర్లు కూడా అయిపోయింది. ఇదివరకు ఇప్పటిదాకా స్టార్ట్ చేసి టెండర్లు అయిపోయి ఆగస్టు జూలై 20 టెండర్లు కూడా అయిపోయింది. వర్కులు ఎందుకు స్టార్ట్ చేయడం నాకు అర్థం స్పందన కార్యక్రమంలో గౌరవ జాయింట్ కలెక్టర్ గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని రోడ్లు ఎలా ఉన్నాయి, ఎంత అధ్వానపు స్థితిలో ఉన్నాయి, వాటి గురించి వివరించడానికి వినతి పత్రం ఇవ్వడానికి ఈరోజు స్పందన కార్యక్రమంలో పాల్గొని వారికి పూర్తిగా వివరించడం జరిగింది. గతంలోనే శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు ఈ రోడ్ల సమస్య పైన పలుమార్లు అటు ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి నుంచి RNBSC దాకా కూడా పలుమార్లు విన్నవించినాం. అయితే ఎట్టకేలకు గత జూలై ఆగస్టులో ఈ రోడ్లకు సంబంధించి ప్రత్యేకంగా తాటిపత్తి ములుమూడి NMT రోడ్డు, అదేవిధంగా గొల్లకందుకూరు సజ్జాపురం రోడ్లు జూలై, నాకు తెలిసిన మేరకు జూలై 27 వరకు, ఆగస్టు 1వ తారీఖు బ్యాలెన్స్ 2 వరకు కూడా టెండర్ కంప్లీట్ చేయడం జరిగింది. బిడ్ ఓపెనింగ్ కూడా చేశారు. అయితే దాదాపు 5 నెలలు కావస్తున్నా ఇంతవరకు ఆ వర్క్ స్టార్ట్ చేసిన దాఖలాలు లేవు. గతంలో RNBSC గారిని కూడా కలిసి దీని మీద రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే ఏ కాంట్రాక్టర్ కూడా వర్క్ స్టార్ట్ చేయడానికి ముందుకు రాని పరిస్థితి మీకు అందరికి కూడా తెలుసు. ఈరోజు మాటలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులు మాట్లాడే భాష ఎలా ఉందంటే, అభివృద్ధి అంటే మేమంటే అభివృద్ధి అని చెప్పుకొని ఎక్కడో ఒక సిమెంట్ రోడ్డు, ఒక డ్రైన్కో 5 లక్షలకో 10 లక్షలకో 15 లక్షలకో శంకుస్థాపన చేసి అభివృద్ధి అంటే మేమంటే అభివృద్ధి అని మాట్లాడుతున్న వీరు దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని కూడా వారికి ఒకసారి గుర్తు చేస్తూ, మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ మాదాల వెంకట తరుణ్, కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా వద్ద అన్ని ఆపరేషన్లు కోత లేకుండా లాప్రోస్కోపీ ద్వారా చేయబడును. మరియు జీర్ణాశయ సమస్యలతో బాధపడుతున్న వారికి ఎండోస్కోపీ ద్వారా చికిత్స చేయబడును. మొలలు, ఫిస్టులాతో బాధపడుతున్న వారికి లేజర్ ద్వారా చికిత్స చేయబడును. అన్ని రకాల ఆపరేషన్లు 20% రాయితీతో చేయబడును. చర్మ వ్యాధి సమస్యలు, కంటి సమస్యలు, చెవి, ముక్కు, గొంతు సమస్యలు, పంటి సమస్యలకు చూడబడును. షుగర్, బీపీ మరియు విషజ్వరాలకు చూడబడును. మా హాస్పిటల్ నందు 24/7 ఎమర్జెన్సీ సర్వీస్ తో పాటు అడ్మిషన్ సౌకర్యం, ఆక్సిజన్ ఫెసిలిటీ, ల్యాబొరేటరీ, 24/7 ఫార్మసీ కలదు. మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ S2 సినిమా కాంప్లెక్స్ రోడ్డు నుండి విజయమహల్ గేటుకు వెళ్లుదారి 4వ వీధి, పొగతోట, నెల్లూరు. తెలియజేస్తున్నాను. ఆగస్టు 1వ తారీఖు టెండర్లు పూర్తయితే తాటిపత్తి, ములుమూడి NMT రోడ్డు, గొల్లకందుకూరు, సజ్జాపురం ఈ రోడ్లు దాదాపు అన్ని గ్రామాలు కూడా ములుమూడి కాడ్నుంచి, కందమూరు కాడ్నుంచి, కొత్త వెల్లంటి, పాత వెల్లంటి, సజ్జాపురం, గొల్లకందుకూరు, సౌత్ మోపూరు ఇన్ని గ్రామాలకు పోయే రోడ్లు ఆగస్టు 1వ తారీఖు టెండర్ పూర్తయితే ఈ రోజు దాకా దాదాపు 5 నెలల దాకా ఎందుకు స్టార్ట్ చేయలేకపోతున్నారో
అధికార పార్టీ నాయకులు ఎవరైతే ఈరోజు నెల్లూరు రూరల్లో ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారో వారు చెప్పాల్సిన బాధ్యత కూడా సమాధానం నెల్లూరు రూరల్ నియోజకవర్గాలకి ఉందని తెలియజేస్తూ, ఎంత దారుణంగా ఉన్నాయంటే ఆ రోడ్లు, వీళ్ళు ఎప్పుడన్నా గ్రామాలకి పోతే తెలుస్తుంది. ఏదో ఇక్కడ రూముల్లో కూర్చొని ఏదో మాట్లాడడం కాకుండా ఇది ఆ రోడ్ల పరిస్థితి ఈరోజు. కనీసం ఇక్కడ నుంచి కొత్త వెల్లంటి, పాత వెల్లంటి, గొలగందుకూరు, సజ్జాపురం, కందమూరు పోవాలంటే గంటన్నర టైం తీసుకుంటా ఉంది. నిత్యం కూడా నేను కానీ అటు శాసనసభ్యులు సేరెడ్డి గారు కానీ ప్రతిరోజు ప్రతి వారంలో కూడా గ్రామాల్లో మంచి శుభకార్యాలకో అశుభకార్యాలకో లాంటివి ఇతర పనులకో సమస్యలకో నిత్యం తిరుగుతూ ఉంటాం. కాబట్టి ప్రజలందరూ కూడా పలుమార్లు దీని మీద వారు వచ్చి చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా ఈరోజు జాయింట్ కలెక్టర్ గారిని కోరాం. ఇవన్నీ కూడా చూపించాం వారికి. ఆ రోడ్ల పరిస్థితి అన్నీ కూడా సానుకూలంగా స్పందించారు. అప్పటికప్పుడే ఆర్ఎన్బి ఎస్సీ గారికి మాట్లాడినారు. పండగ పోయిన తర్వాత స్టార్ట్ చేస్తామని ఎస్సీ గారు చెప్పారని జాయింట్ కలెక్టర్ గారు మాకు చెప్పారు. స్టార్ట్ చేస్తే సంతోషం, మీరు చేయగలిగితే మీరు చేయండి. ఎటో మీరు ఉండేది ఇంక 2 నెలలు 3 నెలలే కాబట్టి మీరు చేయగలిగితే సంతోషం. మీరు చేయలేకపోతే రేపు రాబో తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వంలో తప్పకుండా వచ్చిన వెంటనే వీళ్ళని త్వరగా ఈ రోడ్లన్నీ కూడా పూర్తి చేస్తామని నెల్లూరు రూరల్ నియోజకవర్గాలకు తెలియజేస్తాం.